మేరు పర్వతం స్థూలం అనుకునేరు, అది స్థూలం కాదు, మహాకారణం. బ్రహ్మాండాన్ని గిరగిరా తిప్పుతున్నది ఏదో అది మేరు పర్వతం. అందుకని ఆ మేరు పర్వతానికి సూచనగా శ్రీచక్ర మేరువుని పెడతాం ఆలయాలలో, ఇళ్లలో. అదేమిటో సామాన్యం అనుకునేరు. ఆ మేరు అంటే అర్థం ఏమిటంటే ఈ బ్రహ్మాండ చక్రం మేరు పర్వతం చుట్టూతా పరిభ్రమిస్తుంది, ఆదిత్య స్థానం అది. ఈ ఇలాతలం అంతా కూడా, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ మేరు పర్వత శిఖరాగ్రం మీద తిరుగుతుంది. అంత శక్తివంతమైనటువంటిది. దానికి ప్రతీక మాత్రమే ఈ శ్రీచక్ర మేరు. దాన్ని తెలుసుకోవడానికి ఇది సూచన. అర్థమైందా? అంతేగాని బటన వేలంత శివలింగం పెట్టుకుని ఈశ్వరుడు నా బటన వేలంత ఉన్నాడండి, మీరు పురుష సూక్తంలో చెప్పారు కదా, అంగుష్ఠమాత్ర ఏవ పురుష, సర్వజీవుల హృదయాంతరాళలో పురుషోత్తముడు అంగుష్ఠమాత్రుడై ఉన్నాడు అని బటన వేలంత పురుషుడు ఎక్కడున్నాడా అని వెతికాడట. ఈ స్థూల ప్రమాణంతో చూడమని కాదు, మధుర భక్తితో చూడమని, అనన్య భక్తితో చూడమని, నిన్ను నువ్వు ఆ మేరు శిఖరం మీద లయం చేసుకోమని, ఆ ఆదిత్య మండలంలో లయస్థానం పొందడం, ఆ పరమాత్మ స్థితిలో లయం పొందమని. చిన్మయలింగముని అంటాడు పెదకందార్థారాలు. మనోడు ఏదైనా దీక్ష తీసుకోవాలంటే మామూలు దీక్షలు చాలవాడు, చిన్మయలింగ దీక్ష తీసుకోవా, అది ఉత్తమమైన దీక్ష. అంతేగాని ఏదో కాసేపు 40 రోజులు శివదీక్ష తీసుకున్నానండి, 30 రోజులు అమ్మవారి దీక్ష తీసుకున్నానండి, 3 నెలలు ఏదో త్రిరాత్ర వ్రతం చేశానండి, లేకపోతే ఇలా ఏదో 3 నెలలు చేశానండి, 3 రోజులు, అది కాదయ్యా బాబు. ఇవన్నీ దేనికోసం? చిన్మయలింగముని. ఆ చిన్మయలింగ స్థితిలో సదా ఉండాలి. అతిట దీక్ష అంటే ఆత్మానుభవాన్ని ఇస్తున్నప్పుడు, ఇప్పుడు బ్రహ్మానుభవం వస్తుంది, అప్పుడు బ్రహ్మనిష్ట కలుగుతుంది. అటువంటి కేవల ప్రకాశమే నేను. ఈ స్థితిని చేరిన వారందరూ తప్పక ముక్తులవుతారని, ప్రార్థన ఒక్కటే మానవుణ్ణి తరింప చేయగలుగుతుందని, భగవన్నామస్మరణ మాత్రమే కలవు స్మరణాన్ ముక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మరణ అనేది ప్రకాశ దర్శనంతో కనుక ముగిసినట్లయితే, అలా ఉండినట్లయితే అది నీకు ముక్త స్థితినిస్తుంది.